సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. లగడపాటి రాజగోపాల్ తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, ఫేక్ కేసులు, లీకులు తప్ప కాంగ్రెస్కు పాలన చేత కావట్లేదని విమర్శించారు జగదీష్ రెడ్డి. నన్నే పట్టుకోరు. ఏమైంది 2010లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ లగడపాటి అంటోడు నిజామాబాద్లో మన కార్యకర్త మీద కారెక్కించి కాలు కొడితే ఆ కోపంతోనే హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర లగడపాటి ఆఫీస్ ఉంటే మన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు కొట్టింది మనోడు. నేను వాళ్ళు పట్టుకోదామని నేను పోతే నన్ను ఈయన నాయకత్వం చేసి పలగొట్టించిందని కేసు పెట్టింది. ఎవరు అడిగినట్టు కర్ణాటక పోలీసు నాకు అర్థమైంది. కర్ణాటక పోలీసులతో నాకు చెప్పాలి, దాంతో వాడికి చెప్పాలి. సార్ 3 రోజులకి వెళ్ళి నిద్ర లేదు మాకు, మీ ఎట్లబడి తిరుగుతున్నాం, మీరు కాసేపు ఫోన్ ఆన్ చేస్తున్నారు, కోసేపు బంద్ చేస్తున్నారు, మీ ఫోన్ ఆన్ ఉన్నంతసేపు వెనకాల వస్తున్నాము, మీ ఫోన్ బంద్ అయ్యాకే మీరు ఎన్ని రోజులు తెలియక ఆన్లైన్ తీసుకుంటున్నాము, ఇది కార్లైన్ తిన్నాం, కార్లైన్ పడినాము చేసుకుని ఏముంటుంది వాటి అనిపించేది అదే కదా. చివరి కానీ తెలంగాణ జైలు మీద వచ్చిన 15 రోజులు నేను మొత్తం లేదు. నా ఫోన్ ఎట్లా చేసిండు తీకుండా అనుమతి చేసింది, నువ్వు ఏదైనా చేసి మొత్తం ఫోన్ ఎవరో ఫోన్ ఎవరో ట్యాప్ చేసిండో లెక్క తీద్దాం. తెలంగాణ ఉద్యమకారులను మండల స్థాయి నాయకులకు కూడా ఫోన్ ట్యాప్ చేసేసి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద కేసు పెట్టినాడు. ఇదే జానకి గారు హోమ్ మినిస్టర్ ఉన్నాక కూడా తీయాలి, అప్పటి తీయాలి, తప్పేం లేదు. 10 ఏళ్ళు మన మంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నాడు. ఒక్క రోజైతే ఒక్క రోజు కేసు గురించి మాట్లాడేమో మంత్రి కేసు పెడతాం, మీరు బొక్కలు వేస్తాం, జైలు పంపుతాం అనే మాట అన్నాడన్నా ఒక్క రోజు కదా. కేసీఆర్ జైలు నోటి నుంచి కానీ